అనేక రూపాల ఒకే ఆదిశక్తి. ఎవరు ఏ పని చేయాలన్నా 1. చేసే ఇచ్ఛ. 2. చేయవలసిన విధానం తెలియడం, జ్ఞానం. 3. చేయడం, క్రియ. ఈ 3 ఉండాలి. శక్తి ఈ 3 విధాలుగా పనిచేస్తుంది. దీని ద్వారా అన్ని కార్యాలు సాగి, సృష్టి నడుస్తుంది. వ్యక్తికి ఈ శక్తి ప్రకృతి ద్వారా లభించింది. అంతేగాని ఏ ఒక్కరూ ఈ శక్తిని తయారు చేయలేరు. పొందినదాన్ని సద్వినియోగం చేసుకోగలగడమే మన చేతిలో ఉన్నది. పరిమితమైన ఒక వ్యక్తికి ఆ శక్తి ఉన్నట్లుగానే ఈ సమస్త విశ్వాన్ని సమిష్టిగా నడిపే అపరిమిత శక్తి ఉన్నది. ఆ శక్తి పరాశక్తిగా దర్శించి ఉపాసించే విధానమే జన్మాతృ ఆరాధనగా భారతీయ సనాతన ధర్మంలో సంప్రదాయమైంది. విశ్వాన్ని నిశితంగా పరిశీలిస్తే ఆ మహాశక్తి సంకల్పం, ఇచ్ఛ, జ్ఞానం, క్రియ అనంత బ్రహ్మాండాల్లోనూ ప్రత్యణువులోనూ నిరంతరం ప్రవహిస్తూనే ఉన్నదన్న సత్యం దర్శనమవుతుంది. విశ్వంలో మహాశక్తి పలువిధాలుగా వ్యక్తమవుతోంది. ఎలా ఒక మహానది ఆరంభ స్థానంలో సూక్ష్మంగా, క్రమంగా మహాగిరుల నుంచి దుమికే రూపంలో ఉగ్రంగా, మరొక చోట మహావేగంగా, ఇంకొక చోట సౌమ్యంగా, వేరొక తావున ప్రళయ భీకరంగా ఇలా బహురూపాలతో కనబడుతున్నట్లే ఆ శక్తి ప్రవాహం కూడా విశ్వంలో ఉగ్ర, సౌమ్య, ఉభయ మిశ్ర రూపాలతో నిర్వహిస్తోంది. అందుకే ఆ శక్తిలో కాళీ, చండీ వంటి ఉగ్రరూపాలు, గౌరీ, లక్ష్మీ వంటి సౌమ్య రూపాలు, వాణి, గాయత్రి వంటి జ్ఞానరూపాలు, ఎన్నో వైవిధ్యాలను అనేక దేవతాకృతులుగా అర్చిస్తున్నాం. పోషించే శక్తి అన్నపూర్ణ, ప్రేమశక్తి రాధ, రక్షించే ప్రతాప శక్తి దుర్గ. ఇలా విశ్వశక్తి అనేక రూపాలుగా. హిమవత్పర్వతం జగదంబ పుట్టినిల్లయితే మధ్యదేశాన్ని వింధ్యవాసినికి నెలవుగా, చివరి భాగమైన మలయాళ ఖండాన్ని మలయాచలవాసిని భగవతికి తావుగా భావించిన శక్తి సంప్రదాయం. ఈ కారణం చేతనే ఈ దేశాన్ని తలచుకోగానే జన్మాతృభావన పొంగుకు వచ్చి వందే మాతరం అని మోకరిల్లుతాం. విశ్వజనీనమైన విశ్వజననీ భావానికి వందనాలు. సర్వే జనాః సుఖినో భవంతు.